పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో? నాకు పట్టు చీర కొనే వచ్చు కదండి. మరి నీ తలనొప్పి? ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తానా ఈ ప్రపంచం లేపిల్లమైన. నేనంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టం, అందుకే నా నాటకాలన్నీ భరిస్తూ ఉంటారు. లేదంటే నా నాటకాలు చూసి నాకే అనిపిస్తూ ఉంటుంది, 2 దెబ్బలు కొడితేనే గానీ సెట్ అవ్వదని. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. వస్తే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. వస్తే తింగరదానా అలా కొట్టావంటే? ఆగండి, మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి. వస్తే పనికి మాలిందానా, వెక్కిళ్ళు నాకు కావే, మా అమ్మకి. ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు. 2 చేతులు చాపు. అలా ఉన్నావు. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అసలు మీరు ఏం చెప్పారు? మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట, మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానే, మీ అమ్మాయి సెలవులకు పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుందో 4 రోజులు ఉంటాను కానీ చెప్పాను అంతే. సార్, 1 టౌన్ పోలీస్ స్టేషనా సార్? అవునమ్మా చెప్పండి సార్, అక్కడ రోడ్డు పక్కన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా సార్? పనిచేస్తున్నాయమ్మా. సార్, అటు పక్కన రోడ్డు సైడ్ పానీపూరి బండి ఉందో లేదో చూసి చెప్పండి సార్ సీసీ కెమెరాలో. ఇదే మా ఫోన్. అవునా అనే? అయ్యో బావకు అస్సలు వీలు కాదు, అసలు టైమే ఉండట్లే, బాగా బిజీగా ఉంటున్నాడు. అవునే, ఓకేనే, బాయ్. ఇవ్వలే మా కజిన్ సిస్టర్ తను. ఏందట? తనకు రేపు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందంట. కాదు, నా గురించి ఏదో మాట్లాడుకుంటాను కదా. తనకు ఇంటర్వ్యూ ఉందంట, ఒక్కతే వెళ్తున్నాక తోడు ఎవరిని తీసుకెళ్దామన్నా నమ్మకం లేదు. బావ అయితే నమ్మకం వస్తాడా అని కాల్ చేసింది. ఎన్ని రోజులట? 3 డేస్ అంట. ఎప్పుడు పోడు? రేపే. పోతో పాటు? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అన్న కదా. నమ్మకం అని చెప్పింది కదా. దానికి నమ్మకం ఉందేమో, నాకు లేదు నీ మీద నమ్మకం. ఇప్పుడు నిజం చెప్పు, మనిషి అందంగా కూడా లేడు. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు. ఏంటి? తెలీదండి, మా అమ్మ చెవిలో చెప్పారు. ఏమండి, నేను చనిపోయాను అనుకో, నాతో పాటు సమాధిలో నా ఫోన్ కూడా పెట్టేయండి. ఎందుకే? పైకి వెళ్ళాక ఎంచక్కా రీల్స్ చేసుకోవచ్చు. సెకండ్ షోకి సినిమాకి మన ఇద్దరం వెళ్దాము. సెకండ్ షో సినిమాకి మన ఇద్దరం వెళ్దామా? మరి అమ్మా मैं मरी जाऊंगा भगवान, बचाओ मेरी मम्मी मेरी।
ఆ ఫోన్ ఏంటి? ఫోన్ ఎందుకు ఇప్పుడు? ఇవ్వు. వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఫోన్ పే లేదు ఉందేంటి? వంద పంపించావు ఎవరికి? ఎవరో అనాదే. మరేంటి ఇక్కడ అనురాధానుంది? అనురాధానుంది. నాకు 100 రూపాయలు మూర పూలు తేవగాని ఎవడ పంపించు. కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఇక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వెయ్యమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా, రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. సరే సరే బాయ్. ఎవరా నా ఫ్రెండ్ అండి. ఏ సంగతి? మన బాబుని చూసింది కదా, చాలా బాగున్నాడట. కంటే అలాంటి కొడుకునే కనాలి అంటుందండి. అవునా? మరెందుకు లేటు, ఇంటికి వచ్చామను. నువ్వు త్వరగా కిచెన్ అంతా క్లీన్ చేస్తారా, మూవీకి లేట్ అవుతుంది.